ఆల్ ఫోర్స్ ఈ లెర్నింగ్ సంస్కృత పాఠానికి స్వాగతం, శుభ స్వాగతం. ముందుగా దైవ ప్రార్థన. యా కుందేందు తుషారహారధవలా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణావరదండమండితకరా या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिः देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाढ्यापहा सा मां पातु सरस्वती भगवती निःशेषजाढ्यापहा. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै శ్రీ గురవే నమః. శుభోదయం. నిన్న నేర్చుకున్నటువంటి పాఠంలో మిగిలినటువంటి పాఠం నృసింహావిర్భావం. నిన్న మనం ఏం నేర్చుకున్నాము? హిరణ్యకశపుడు ప్రహ్లాదునితో ఏమన్నాడు, ప్రహ్లాదుడు హిరణ్యకశపుడితో ఏమంటున్నాడు, వాళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటి సంభాషణ. ఇప్పుడు తదనంతరం చూడండి, ఇక్కడ గదా ప్రహారేణ శిరస్త్వదీయం కరోమి భగ్నం క్షణమాత్రకాలే పశ్యామ్యహం కోపి హరిః సమేత్య త్వాం రక్షితుం వై ప్రభవేద్ధరణ్యాం. జాగ్రత్తగా వినండి, కొంచెం పెద్దగా శ్లోకం ఉన్నదని మీరేం అనుకోవాల్సిన అవసరం లేదు. ఇందులో ఉన్నటువంటి పదాలన్నీ, సంస్కృతంలో ఉన్న పదాలన్నీ సరళ పదాలే, తెలుగు పదాలే. ప్రతి ఒక్క పదానికి తెలుగులో అర్థాన్ని చెప్పేస్తాను, దాని యొక్క భావాన్ని చెప్పేస్తాను, విని జాగ్రత్తగా మనసులో పెట్టేసుకోండి. ఇక్కడ చూడండి, గద ఎవరితో అంటున్నారు ఈ మాటలు? హిరణ్యకశపుడు ప్రహ్లాదునితో చెప్తున్నాడు. ఏమని? గదా ప్రహారేణ శిరస్త్వదీయం కరోమి భగ్నం క్షణమాత్రకాలే పశ్యామ్యహం కోపి హరిః సమేత్య త్వాం రక్షితుం వై ప్రభవేద్ధరణ్యాం. ఎంత గర్వంగా చెప్తున్నాడో హిరణ్యకశపుడు. ఎవరితోని? ప్రహ్లాదునితోని. ఏమంటున్నాడు? గదా ప్రహారేణ, నా చేతిలో ఉన్నటువంటి గదను ఉపయోగించి త్వదీయం శిరః, నీ యొక్క శిరస్సును భగ్నం కరోమి, ఖండించేస్తాను, తెగ నరికేస్తాను. అసలు తండ్రి అనేటువంటి వాడు, నిన్నటి శ్లోకంలో చెప్పాను, తండ్రి అనేటువంటి వాడు భూలోకంలో, మానవలోకంలో ఎవరైనా, అసలు పశుపక్ష్యాదులు సైతం వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి రక్షించుకున్నటువంటి పశువులు, పక్షులు మన భారతదేశంలో ఉన్నాయి. అటువంటి భారతదేశంలో అసలు వీడు ఎలా మాట్లాడుతున్నాడు? ఓ కుమారా, నువ్వు శ్రీహరిని సేవిస్తున్నావు, నువ్వు శ్రీహరిని స్తోత్రం చేస్తున్నావు, నా మాటను పెడచెవిన పెడుతున్నావు, తండ్రి అయినటువంటి నన్నే ధిక్కరిస్తున్నావు. కాబట్టి నువ్వు గనుక ఒకవేళ శ్రీహరి యొక్క నామాన్ని జపిస్తే గనక, శ్రీహరిని సేవిస్తే గనక నీ యొక్క తలను నేను నా గదతో ఖండించేస్తాను. అసలు తండ్రి అనేవాడు కొడుకుతో ఎంత దుర్మార్గుడైనప్పటికీ కూడా ఇలా మాట్లాడతాడా? కొడుకుని చంపాలని అనుకుంటాడా? కానీ వీడికి ఆ బుద్ధి పుట్టింది, పాడుబుద్ధి. క్షణమాత్రకాలే, ఒక్క క్షణంలోనే నా గదను ఉపయోగించి నీ యొక్క తలను తెగ నరికేస్తాను. పశ్యామ్యహం, అప్పుడు అహం నేను, పశ్యామి చూస్తాను, కోపి హరిః సమేత్య త్వాం రక్షితుం వై ప్రభవేద్ధరణ్యాం. కోపి హరిః, ఆ ఏ హరి నిన్ను సమీపించి, త్వాం నిన్ను, నిన్ను ఏ హరి, ఏ శ్రీహరి, ఏ శ్రీమన్నారాయణుడు నిన్ను సమీపించి నిన్ను రక్షిస్తాడో నేను చూస్తాను అని హిరణ్యకశిపుడు ప్రహ్లాదునితోని చెప్తున్నాడు.
శ్లోకం యొక్క భావం మళ్ళీ వినండి. ఓ బాలక, నువ్వు నీ యొక్క శిరస్సును నేను క్షణమాత్రంలోనే క్షణకాలంలోనే ఖండించేస్తాను. ఏ శ్రీహరి వచ్చి నిన్ను సమీపించి నిన్ను కాపాడతాడో, రక్షితం కాపాడతాడో నేను చూస్తాను అని ఎవరితో అంటున్నారు? ప్రహ్లాదునితో హిరణ్యకశపుడు అంటున్నాడు. ఇంతటి దుర్మార్గుణ్ణి అసలు మనం ఎక్కడా చూడలేదు. కొడుకును చంపాలని అనుకునేటువంటి ఆలోచన వచ్చినటువంటి తండ్రిని ఇక్కడ మాత్రమే చూస్తున్నాడు. ఇంకా ఏమంటున్నాడు? ఎవరు? హిరణ్యకశపుడు. ఎవరితో? ప్రహ్లాదునితో. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ప్రహ్లాదుడు హిరణ్యకశపునికి ఏ విధంగా సమాధానం చెప్తున్నాడు, హిరణ్యకశపుడు ప్రహ్లాదునితో ఏమంటున్నాడు, వాళ్ళిద్దరి మధ్యన జరిగినటువంటి సంభాషణ చూడండి ఇక్కడ. హరిశ్చ తే సర్వగతో మురారిః ఇతీరితం బాలక దర్శయాధ్యా स्तम्भे स्थिवा हर्म्यगते स विष्णुः क्व श्रीनिवासः क्व మహేంద్రనీలః. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు ఆ హిరణ్యకశిపుడు ప్రహ్లాదునితో. హరిశ్చ తే సర్వగతో మురారిః ఇతీరితం బాలక దర్శయాధ్యా స్తంభే స్థివా హర్మ్యగతో గతే స విష్ణుః క్వ శ్రీనివాసః క్వ మహేంద్రనీలః. సర్వగతో మురారిః. మురారి అంటే శ్రీమన్నారాయణుడు. ఆ శ్రీ మహావిష్ణువు సర్వగతః సర్వవ్యాపకుడు అని. బాలక, ఓ బాలక, నువ్వు చెప్పావు శ్రీమన్నారాయణుడు అంతటా ఉన్నాడు అని నువ్వు అన్నావు. ఓ బాలుడా, ఆ హరి అంతటా ఉన్నాడు అని అన్నప్పుడు అద్య, ఈరోజు, నేడు, దర్శయ, చూపించు. అంతటా ఉన్నాడు అన్నటువంటి ఆ శ్రీమన్నారాయణుడు ఎక్కడున్నాడో నాకు ఈరోజు నువ్వు చూపించు అని అంటూ స్తంభేస్తివా హర్మ్య గతే. హర్మ్యం అంటే ఇల్లు, గృహం. ఈ ఇంట్లో ఉన్నటువంటి స్తంభేస్తివా, ఆ స్తంభంలో ఉన్నాడా? స విష్ణువు, ఆ విష్ణువు. క్వ శ్రీనివాస, శ్రీనివాసుడు ఎక్కడ? క్వ మహేంద్రనీలః, ఆ నీలః అంటే నీలవర్ణం. నీలవర్ణముతో కూడుకున్నటువంటి ఆ నలుపు రంగు కలిగినటువంటి ఆ శ్రీమన్నారాయణుడు ఎక్కడ? నీలదేహుడు, నీలదేహము కలిగినటువంటి వాడు ఎక్కడ? ఆ శ్రీనివాసుడు ఎక్కడ? సర్వవ్యాపకుడైనటువంటి మురారి ఎక్కడ? ఓ బాలక, నువ్వు ఈరోజు నాకు అన్ని సర్వవ్యాపకుడు శ్రీమన్నారాయణుడని చెప్పావు కదా, ఈరోజు నువ్వు నాకు అతను ఎక్కడున్నాడో చూపించు. స్తంభేస్తివా, ఈ స్తంభంలో ఉన్నాడా? ఇక్కడ మీకు చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇందులో శ్లోకాలు మొత్తం పెడితే గనక ఈ సంస్కృతం పుస్తకం మొత్తం సరిపోదు. కానీ కొన్ని విషయాలు చెప్పాడు. ఈ శ్లోకానికి ఇంకొక శ్లోకానికి మధ్యలో కొన్ని శ్లోకాలని ఒక్కటే నిమిషం అక్కడ నేను మీకు చెప్పాల్సినటువంటి విషయం ఏంటి అంటే, ఇంతకుముందు ఈ హిరణ్యకశపుడు ఈ స్తంభంలో ఉన్నాడా అని అనడానికంటే ముందే శ్రీమన్నారాయణుడు, ఈ శ్రీమన్నారాయణునికి అన్నీ తెలుసు. ఈ హిరణ్యకశపుడు ఏం మాట్లాడతాడు, ప్రహ్లాదుడు ఏం మాట్లాడతాడు, అసలు మాట్లాడించేటువంటి వాడే అతను. ఎందుకు అంటే భగవంతుడు ఉన్నాడు, తానున్నాడు అని ఈ భూమిలో ఉన్నటువంటి ప్రాణులకు తెలియజేయాలి కదా. అక్కడ ఆ ప్రహ్లాదుడు తర్వాత ఏం మాట్లాడతాడు, ఈ హిరణ్యకశపుడు ఇప్పుడు గర్వంతో ఏం మాట్లాడతాడు అనేటువంటి విషయం తెలుసు. దేవతలకు అభయహస్తం ఇచ్చాడు. ఏమని? నేను హిరణ్యకశపుణ్ణి చంపను, కానీ నా భక్తుడైనటువంటి వాణ్ణి ఎవడినైతే వాడు చంపాలని ప్రయత్నిస్తాడో, ఎవడైతే నా భక్తుణ్ణి హింసిస్తాడో నా భక్తునికి రక్షగా ఉంటాను, అతనిని రక్షించడానికి వీణ్ణి చంపుతాను అని చెప్తాడు. ఆ సమయము ఇప్పుడు వచ్చింది. స్తంభేస్తివా అని ఇలా వేలు చూపించి అక్కడ ఉన్నటువంటి అన్ని వస్తువులలో ఆ స్తంభాన్ని చూపించి ఈ స్తంభంలో ఉన్నాడా అని హిరణ్యకశపుడు అడగగానే వెంటనే అంతకు ముందే ఆ శ్రీమన్నారాయణుడు నృసింహుని యొక్క రూపంలో నారసింహ తత్వంతో అక్కడ ఉన్నటువంటి అన్ని వస్తువులలో ఉండిపోతాడు అక్కడ. ఎందుకు అంటే ఆ దుర్మార్గుడు ఇక్కడున్నాడా, అక్కడున్నాడా, అక్కడున్నాడా, ఇక్కడున్నాడా అని అంటున్నప్పుడు ఎక్కడ ఉన్నాడు అని అంటాడో అక్కడ అతను ప్రత్యక్షం అవ్వాలి.
అక్కడ ప్రహ్లాదుడు తన భక్తితో స్తంభంలో ఉన్నాడా అనగానే అవును, ఈ చరాచర జగత్తులో కదలనటువంటి ప్రాణులలో అన్నిట్లలో ఆ శ్రీమన్నారాయణుడు, ఆ పరమాత్ముడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఆ ప్రహ్లాదుడు చెప్తాడు. మరి భక్తునికి ఇచ్చినటువంటి భక్తుని యొక్క భక్తికి అతను మైమర్చిపోతాడు శ్రీ మహావిష్ణువు. మరి అటువంటప్పుడు ఆ ప్రహ్లాదుడు అన్నటువంటి మాటను నిలబెట్టాలి కదా భగవంతుడు. అందుకని అక్కడ ఉన్నటువంటి ప్రతి వస్తువులో కూడా ఆ భగవంతుని యొక్క తత్వము, నృసింహుని యొక్క తత్వము నారసింహ రూపంలో శ్రీమన్నారాయణుడు నిక్షిప్తమై ఉంటాడు. ఇది మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం. తర్వాత స్తంభేస్తివా, ఆ స్తంభంలో ఉన్నాడా, ఈ ఇంట్లో ఉన్నటువంటి ఆ స్తంభంలో ఉన్నాడా? క్వ శ్రీనివాస క్వ మహేంద్ర నీలహ, ఆ శ్రీనివాసుడెక్కడా, ఆ మహేంద్రుడెక్కడా, ఆ నీలదేవుడెక్కడా అని గర్వంతో అహంకారంతో ఆ హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని ప్రశ్నిస్తాడు. ప్రశ్నించినప్పుడు అప్పుడు ఆ ప్రహ్లాదుడు ఏమని సమాధానం చెప్తాడు? హిరణ్యకశిపుని మాటలకి, ప్రహ్లాదుని యొక్క మాటలకి మీ మైండ్లో మెదిలిపోవాలి. అసలు ప్రహ్లాదుడు అనగానే ఎలా ఉన్నాడు, హిరణ్యకశిపుడు అనగానే ఎలా ఉన్నాడు, వాళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటి హావభావాలు ఇవన్నీ నేను చెప్తుంటేనే మీకు అర్థమైపోవాలి. నెక్స్ట్ తర్వాత శ్లోకం. తదా తద్వచనం శ్రుత్వా రాక్షసస్య మహీపతిః ప్రహ్లాదః శాంతచిత్తః సన్ అవోచద్వాక్యముత్తమం. మళ్ళీ ఒకసారి వినండి. తదా తద్వచనం శ్రుత్వా రాక్షసస్య మహీపతిః ప్రహ్లాదః శాంతచిత్తః సన్ అవోచద్వాక్యముత్తమం. ఇన్ని మాటలు రౌద్రంగా, కోపంగా, గర్వంతో, పొగరుతో హిరణ్యకశిపుడు మాట్లాడుతుంటే ఆ మాటలను విన్నటువంటి ఆ ప్రహ్లాదుడు హిరణ్యకశిపునితో ఈ విధంగా సమాధానం చెప్తున్నాడు. తదా అప్పుడు, తద్వచనం శ్రుత్వా ఆ వచనాలను విన్నటువంటి, ఏ వచనాలని? ఈ పైన శ్లోకాలలో చెప్పినటువంటి మాటల్ని హిరణ్యకశిపుని ద్వారా విన్నటువంటి ప్రహ్లాద, ఆ ప్రహ్లాదుడు, ఆ బాలకుడు, రాక్షసుడు ఎవరు? హిరణ్యకశిపుడు. మహీపతి అంటే రాజు. ఆ రాక్షస రాజు అయినటువంటి ఆ హిరణ్యకశిపుని యొక్క మాటలను విన్నటువంటి ఆ ప్రహ్లాదుడు శాంతచిత్తః సన్, ఇన్ని రకాలుగా కోపం తెచ్చుకున్నా కూడా ఈ మహానుభావుడు ప్రశాంతమైనటువంటి చిత్తముతో, ప్రశాంతమైనటువంటి మనస్సుతో అవోచత్ చెప్తున్నాడు, పలుకుతున్నాడు. ఎటువంటి మాటల్ని, మాటల్ని ఎటువంటి మాటల్ని పలుకుతున్నాడు అంటే ఉత్తమమైనటువంటి మాటల్ని మాట్లాడుతున్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి, మాటలు 3 రకాలు. ఒకటి ఉత్తమం, ఒకటి మధ్యమం, ఒకటి అధమం. గొప్పవాళ్ళు, ఉన్నతమైనటువంటి మనస్సు కలవాళ్ళు ఉత్తమమైనటువంటి మాటల్ని మాత్రమే మాట్లాడతాడు. నీచుడు అధమమైనటువంటి మాటనే మాట్లాడతాడు. ఇది ఎందుకు పనికిరానటువంటి మాటలు. అక్కడ సంస్కృతము ఏమి బోధిస్తుంది అంటే మాటకున్నటువంటి ప్రాధాన్యత చెప్తుంది. ఒక మాట చాలు మనిషిని ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకెళ్ళడానికి, ఒక మాట చాలు మనిషిని అతఃపాతాలానికి కుంగదీయడానికి. అంత బలం ఉంటుంది. అక్కడ అస్త్రానికి కూడా లేనటువంటి బలము మాటలో ఉంటుంది. అది ఎట్లా మాట్లాడుతున్నాడు ఆ ఉత్తమమైనటువంటి మాట? మీకు ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పాలమ్మా అంటే, నేను ఇందులో ఉన్నట్టుగా చెప్తే మీకు అర్థం కాదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఉదాహరణకి ఏంటంటే, మీరు ఇప్పుడు ఇంట్లో ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, తల్లికి పనిభారం ఎక్కువైపోయింది. పనిభారం ఎక్కువైపోయినప్పుడు 4 బంధువులు వస్తారు. 4 బంధువులు వచ్చినప్పుడు, అమ్మ అట్లా కాదు, ఆ ఇల్లు కాస్త ఊడ్చిపెట్టమ్మా, నాకు కాస్త పనిలో సాయం చెయ్యి అని తల్లి అంటది. అన్నప్పుడు మీరు 4 బంధువుల ముందర అని కాదు, చుట్టాల ముందర అని కాదు, ఎవరు ఉన్నా లేకపోయినా నేను ఊడవను పో, నువ్వే ఊడ్చుకో అనేటువంటి మాట చెప్తే ఎట్లా ఉంటుంది? అట్లా కాకుండా, అమ్మ నాకు ఈ కాలేజ్ నుండి కాస్త ఆన్లైన్ క్లాసులు ఉన్నాయి, నేను చదువుకోవాలి, ఇప్పుడు కాస్త సమయం నాకు ఇవ్వు, తర్వాత నీ పనులు నువ్వు చెప్పిన దానికంటే ఎక్కువే నేను చేసి చెప్తాను, చేసి చూపిస్తాను అనేటువంటి మాట నిదానంగా మాట్లాడి తల్లిదండ్రుల్ని మెప్పిస్తే ఆ మాట ఎలా ఉంటుంది? దానికి దీనికి అంతే తేడా. ఒక మాట మనిషి యొక్క ఎదుట ఉన్నటువంటి మనిషి యొక్క స్థానంలో చిరస్థాయిగా నిలిచిపోవడానికి అవకాశం ఉంటుంది. ఒక మాట ఎదుట ఉన్నటువంటి మనిషి యొక్క మనస్సులో అసహించుకునే స్థానంలో ఉంటుంది. మాటకు ఉన్నటువంటి పవర్ అది.
కాబట్టి ఎదుటి వాళ్ళ హృదయాలలో నిలిచిపోయేటువంటి శాశ్వతమైనటువంటి స్థానం సంపాదించుకునేటువంటి మాటల్ని మాట్లాడాలి, నైతిక విలువలతో కూడినటువంటి మాటల్ని మాట్లాడాలి, ప్రశాంతమైనటువంటి చిత్తంతో ఉండాలి అనేటువంటి విషయాన్ని కేవలం మన సంస్కృతం మాత్రమే బోధిస్తుంది. ఇది నేను మీకు ఇచ్చేటువంటి కాదు ప్రహ్లాదుడు మనకిచ్చినటువంటి విషయం, సందేశం. సరే, తదా తద్వచనం శ్రుత్వా రాక్షసస్య మహీపతిః ప్రహ్లాదః శాంతచిత్తః సన్ అవోచద్వాక్యముత్తమం. తదా అప్పుడు రాక్షసస్య మహీపతిః ఆ రాజైనటువంటి రాక్షస రాజైనటువంటి ఆ హిరణ్యకశపుడు అతని యొక్క మాటల్ని, ఆ హిరణ్యకశపుని యొక్క మాటల్ని విన్న తర్వాత ప్రహ్లాదుడు శాంతచిత్తస్సన్ ప్రశాంతమైనటువంటి మనస్సుతో ఈ విధంగా ఉత్తమమైనటువంటి మాటల్ని మాట్లాడుతున్నాడు. అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రహ్లాదుడు నిరంతరము ప్రశాంత చిత్తుడే, ఉత్తమమైనటువంటి వాడు, ఉత్తమమైనటువంటి జీవితాన్ని అనుభవించేటువంటి వాడు, పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు ఒకే విధమైనటువంటి ఇలాంటి జీవితాన్ని గడుపుతాడు అక్కడ. సరే, తర్వాత నెక్స్ట్ శ్లోకం. రమాధవస్తావర జంగమేషు నరేషు సింహేషు విహంగమేషు జలే నలే వాయుతరంగమధ్యే విరాజతే హస్తి కురంగగాత్రే. శ్లోకం మళ్ళీ ఒకసారి ప్రొనౌన్సియేషన్ చూడండి, నేను ఈ స్టిక్ పట్టుకొని మరీ చూపిస్తున్నాను. రమాధవ స్థావర జంగమేషు నరేషు సింహేషు విహంగమేషు జలే నలే వాయుతరంగమధ్యే విరాజతే హస్తి కురంగగాత్రే. శ్లోకం యొక్క భావం వినండి. రమాధవుడు ప్రహ్లాదుడు ఎవరితో అంటున్నారు? ప్రహ్లాదుడు ఆ హిరణ్యకశిపునితో చెప్తున్నాడు. ఆ మాధవుడు, ఆ శ్రీమన్నారాయణుడు స్థావర కదలనటువంటి జంగమేషు కదిలేటువంటి, జంగమం అంటే కదలడం, కదిలే ప్రాణులు అంటే మనుషులు, జంతువులు, నదులు, ఇట్లా కదిలే ప్రాణులు అంటే చరములైనటువంటి కదిలేటువంటి వాటిలోను, స్థావర కదలనటువంటి వాటిలోను, పర్వతాలలో, రాళ్ళల్లో, చెట్లల్లో ఇటువంటివన్నీ కదలనటువంటివి. మానవులు, జంతువులు, పశువులు, పక్షులు ఇవన్నీ కదిలేటువంటివి. కదలనటువంటి వాటిల్లో శ్రీమన్నారాయణుడు ఉన్నాడు. నరేషు మానవులలో ఉన్నాడు, సింహేషు సింహంలో ఉన్నాడు, విహంగమేషు పక్షులలో ఉన్నాడు. విహంగం అంటే పక్షి. జలే నీటిలో ఉన్నాడు, అనలే అగ్నిలో ఉన్నాడు, వాయువులో ఉన్నాడు, తరంగ మధ్యే తరంగాలలో ఉన్నాడు అనట్లేదమ్మా ఇక్కడ. విరాజతే ప్రకాశిస్తున్నాడు. ఉన్నారు అనడానికి ప్రకాశిస్తున్నాడు అనడానికి చాలా తేడా. హస్తి ఏనుగులలో ఉన్నాడు. కురంగగాత్రే జింక చర్మాలలో ఉన్నాడు. అతను లేనటువంటిది ఎక్కడ ఓ తండ్రి? అతను అన్నిట్లలో ఉన్నాడు. కదిలే ప్రాణులలో, కదలని ప్రాణులలో, మానవులలో, సింహాలలో, పక్షులలో, నీటిలో, అగ్నిలో, వాయువులో, తరంగాల మధ్యలో, ఏనుగులలో, ఇంకా జింకలలో ఇట్లా ఆ మహానుభావుడు ప్రకాశిస్తూనే ఉన్నాడు అని ఎవరితో చెప్పారు? ప్రహ్లాదుడు హిరణ్యకశపునితో చెప్పాడు. ఎక్కడెక్కడ ఉన్నాడో చూపించు అనంటే ఇందులో ఒక్క స్తంభంలో ఏంటి, ఆయన అంతటా ఉన్నాడు. నువ్వెక్కడ అనుకుంటే అక్కడ భక్తిభావముతో కూడుకున్నటువంటి వాడు ఈ చరాచర జగత్తులో ప్రతి దాంట్లో భగవంతుని యొక్క తత్వాన్ని చూడగలుగుతాడు. అసలు భక్తే లేనటువంటి వాడు భగవంతుణ్ణి చూడలేడు, భగవంతుని యొక్క తత్వాన్ని చూడలేడు. చూడాలి అనుకున్నటువంటి వాడు ఎందులో అయినా చూడగలుగుతాడు. అసలు లేడు అని అనుకుని మైండ్లో ఫిక్స్ అయిపోయినటువంటి వాడు, గర్వంతో ఉన్నటువంటి వాడు, కోపంతో ఉన్నటువంటి వాడు భగవంతుని యొక్క తత్వాన్ని కాదు కదా, ఆ భగవంతుని యొక్క రూపాన్ని కూడా మనస్సులో ఊహించుకోలేడు. ఇక్కడ ఈ శ్లోకాల యొక్క భావం అర్థమైంది కదా. హిరణ్యకశిపుడు నేను నిన్ను సంహరిస్తాను ఈ గదతో, కాబట్టి ఆ శ్రీహరి
నిన్ను సంహరిస్తే ఏ శ్రీహరి వచ్చి రక్షిస్తాడో నేను చూస్తాను అని హిరణ్యకశిపుడు అని ఆ సర్వగతుడైనటువంటి ఆ మురారి ఎక్కడున్నాడో నాకు చూపించు, ఈ స్తంభంలో ఉన్నాడా, ఈ ఇంట్లో ఉన్నటువంటి స్తంభంలో నీ శ్రీనివాసుడెక్కడా, నీ మహేంద్రుడెక్కడా, నీ నీలదేహుడెక్కడా అని ప్రశ్నించినప్పుడు ఆహ్లాదకరమైనటువంటి ఆ ప్రహ్లాదుడు, ఆహ్లాదం అంటే సంతోషాన్ని కలిగించేటువంటి వాడు, ఆ పేరులోనే ఉంటుంది అక్కడ. ప్రహ్లాదుడు శాంతచిత్తస్సన్, ప్రశాంతమైనటువంటి మనస్సును కలిగి, ఇక్కడ ప్రహ్లాదుడు ప్రశాంతమైనటువంటి మనస్సును కలిగి ఉండడం అంటే నేను నిన్న చెప్పాను ప్రహ్లాదునికి చాలా లక్షణాలు ఉన్నాయి, ఆ చాలా మంచి గుణాలు ఉన్నాయి. ప్రహ్లాదుడు ఎటువంటి వాడు అంటే వినయ విధేయతలతో తల్లిదండ్రుల్ని మెప్పించినటువంటి వాడు, భక్తి ప్రపత్తులతో గురువుని మెప్పించినటువంటి వాడు, విద్యాబుద్ధులతో గురువును మెప్పించినటువంటి వాడు, భక్తి ప్రపత్తులతో భగవంతుని ప్రసన్నం చేసుకున్నటువంటి వాడు, ఆప్యాయతతో ప్రేమతో తోబుట్టువుల్లాగా స్నేహితుల్ని చూసినటువంటి వాడు, స్త్రీలను చూస్తే మాతృమూర్తిలాగా మాతృస్వరూపంలాగా భావించేటువంటి వాడు. ఇన్ని లక్షణాలు ప్రహ్లాదునికి కేవలం 5 సంవత్సరాల వయసులోనే అలవాటైపోయాయి. నేను ఈ విషయాన్ని మరీ ప్రతి క్లాస్లో ఎందుకు చెప్తున్నాను అంటే చిన్నప్పటి నుంచి ఇటువంటి ధార్మిక విషయాలు పిల్లలకి బోధించిన తర్వాత అసలు ఏ మనిషి పెడదారిన పడతాడు? అసలు ఇటువంటి విషయాల్ని పిల్లవాడు కలిగి ఉన్న తర్వాత ఎవడికి దురాలోచన వస్తుంది? అందుకే సంస్కృతం చదువుకోవాలి, అందుకే ఇందులో ఉన్నటువంటి విషయ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఎలా అయినా బతకొచ్చమ్మా, మనిషి అనేటువంటి వాడు పుడతాడు, సంపాదించుకుంటాడు, తింటాడు, పంటాడు, పోతాడు, కానీ ఇటువంటి జీవితం గడపడం అనేటువంటిది ఉన్నది చూసారా? ఇట్లా గడపడం పూర్వజన్మ యోగం. అసలు ఈయనకి పూర్వజన్మలో ఎంతో యోగం ఉంటే కానీ ఇటువంటి బుద్ధి కర్మానుసారిణి పూర్వజన్మ కర్మ వలన మనకు మంచి బుద్ధి ప్రాప్తిస్తుంది. కానీ ఇంత గొప్ప మానవ జన్మ వచ్చిన తర్వాత ఇటువంటి విషయాలు అంటే ఇంత గొప్ప మానవ జీవిత చరిత్రల్ని చదివి ఇలా బతకాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉండడం కూడా గొప్ప పూర్వజన్మ యోగమే. ఒక రామకృష్ణ పరమహంస, ఒక వివేకానందుడు, ఒక బుద్ధుడు, ఒక ప్రహ్లాదుడు, ఒక శ్రీరాముడు, ఒక శ్రీకృష్ణుడు, ఒక గొప్ప మహానుభావులు అంటే ఇప్పుడు మీరు చదవాలని నేను చెప్పను, కానీ మీ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఈ ఐఐటీలు, జేఈలు, త్రిబులీలు ఇవన్నీ చదివిన తర్వాత మీకు తప్పకుండా ఎక్కడో ఒక దగ్గర ఉన్నతమైనటువంటి స్థానంలో మీరు ఉంటూనే ఉంటారు. కానీ సమయం అనేటువంటిది చాలా విలువైనటువంటిది. ఆ సమయాన్ని మనం అందరం ఏం చేసుకోవాలి అంటే ఇటువంటి జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఉపయోగించుకోవాలి. ఇవన్నీ ఉంటాయి, ఈ జీవితం అంతా ఉంటుంది, ఈ యాంత్రిక జీవితం ఉంటుంది, ఈ డబ్బు ఉంటుంది. కానీ గొప్పగా గడపడము అనేటువంటి జీవితాన్ని అలవాటు చేసుకోవాలి అంటే ఇలాంటి గొప్ప వాళ్ళ జీవిత చరిత్రల్ని చదివితే గనక మన జీవితం పెడదారిన పడకుండా సక్రమమైనటువంటి జీవితాన్ని అలవాటు చేసుకుంటాము. ప్రతి ఒక్క యువత అంటే ఇప్పటి నుంచి కాదు, ప్రతి సంవత్సరం చెప్తూనే ఉంటాను, ఇలాంటి జీవితాన్ని గడపడము భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి నేర్చుకుంటే ఇతర దేశాలకి మనం ఆదర్శప్రాయం కామ. భారతదేశం ఎందుకంత ఖ్యాతిని గడించింది అంటే ఇటువంటి మహానుభావులు మన భారతావనిలో పుట్టిన కారణంగా భారతావని ఇంత గొప్ప ఖ్యాతిని గడించింది. లేకపోతే నా వల్ల నీ వల్లనా కాదు, సంస్కృతం వల్ల. ఇది మాత్రం గట్టిగా చెప్తాను, సంస్కృతం మాత్రమే ఇట్లాంటివి బోధిస్తుంది. నేను ఆన్లైన్లో అయినా నొక్కి వక్కాణించి చెప్తున్నాను, అదంతే, ఇంకా ఇది ఫిక్స్. తదనంతరం ఇక్కడ చూడండి ఈ శ్లోకం. ప్రహ్లాదవచనం దైత్యః సమాకర్ణ్య హిరణ్యకః క్రోధోన్మత్త ఉవాచేదం వచనం పరుషాక్షరం. ప్రహ్లాదవచనం దైత్యః సమాకర్ణ్య హిరణ్యకః క్రోధోన్మత్త ఉవాచేదం వచనం పరుషాక్షరం. ఇక్కడ చూడండి ప్రహ్లాద వచనం, ప్రహ్లాదుని యొక్క మాటల్ని దైత్య రాక్షసరాజు సమాకర్ణ్య విన్నాడు. ఈ విధంగా ఆ మురారి, ఆ శ్రీహరి సర్వవ్యాపి అన్నిట్లో ఉన్నాడు అన్నటువంటి మాటల్ని ఆ రాక్షసరాజైనటువంటి హిరణ్యకశపుడు ప్రహ్లాదుని యొక్క మాటల్ని విన్నాడు. హిరణ్యకశపుడు ప్రహ్లాదుని యొక్క మాటల్ని విని క్రోధోన్మత్త, క్రోధం అంటేనే కోపం, అందులో ఉన్మత్తుడు అంటే కోపంతో ఇక ఊగిపోతున్నాడు. అంటే వాని కోపానికి ఇక అంతు లేదు.
తారాస్థాయికి చేరినటువంటి భక్తి ప్రహ్లాదునిదైతే తారాస్థాయికి చేరినటువంటి కోపం హిరణ్యకశిపునిది. క్రోధోన్మత్త ఆ కోపముతోని ఉవాచ ఇదం ఈ విధంగా అంటున్నాడు. ఎటువంటి మాటల్ని అంటున్నాడు? పరుషాక్షరం కటువైనటువంటి మాటల్ని మాట్లాడుతున్నాడు. ఇతనేమో ప్రశాంత చిత్తుడై మాట్లాడుతుంటే ఇగో ఎదుటి వాళ్ళు ఎంత కటువుగా మాట్లాడినా కూడా ఉత్తమమైనటువంటి జీవితాన్ని అనుభవించేటువంటి వాళ్ళు చాలా ప్రశాంతమైనటువంటి చిత్తంతోనే ఉంటారు. అటువంటి జీవన విధానం ప్రహ్లాదునిది. తదనంతరం రేమూఢదర్శయ హరిం క్వగతః సబీరుః స్తంభేస్తి వా మురరిపుః క్వగతో రమేశః అద్యైవ కేశవమహం గదయా హనిష్యే మూర్ఖావతం సగతవాంస్తవ కుత్ర విష్ణుః రేమూఢదర్శయ హరిం క్వగతః సబీరుః స్తంభేస్తి వా మురరిపుః క్వగతో రమేశః అద్యైవ కేశవమహం గదయా హనిష్యే మూర్ఖావతం సగతవాస్తవ కుత్ర విష్ణుః. ఏమంటున్నాడు హిరణ్యకశిపుడు క్రోధంతోని ఊగిపోతూ ప్రహ్లాదునితో? రేమూఢ ఓరి మూర్ఖుడా, దర్శయ చూపించు, హరిం క్వ గతః ఆ శ్రీహరి ఎక్కడికి వెళ్ళిపోయాడు, సబీరుహు భయపడిపోయాడు. అంటే శ్రీహరే భయపడిపోయి ఈ హిరణ్యకశపునికి భయపడిపోయి ఎక్కడో దాక్కున్నాడట. వాడి ఆలోచన ఏంటి అంటే నాకు భయపడిపోయి మొత్తం సమస్తమైనటువంటి దేవతలు అక్కడక్కడ తలదాచుకున్నాడు కాబట్టి శ్రీహరి కూడా నాకు భయపడిపోయాడు, వాడు ఎక్కడున్నాడో చూపించు అని కోపంతో ఊగిపోతూ అంటున్నాడు కోపోద్రిక్తుడై. స్తంభేస్తివా ఈ స్తంభంలో ఉన్నాడా, మురరిపుహు నీ శ్రీహరి ఆ మురారి ఈ స్తంభంలో ఉన్నాడా, క్వ గతో రమేశః ఆ రమేశుడు ఎక్కడికి వెళ్ళాడు, అద్యైవ కేశవం అహం గదయా హనిష్యే అద్య అంటే ఈరోజే ఆ కేశవుణ్ణి నేను నా గదతో హనిష్యే చంపేస్తాను. మూర్ఖావతంస గతవాస్తవ కుత్ర విష్ణువు ఓరి మూర్ఖుడా నీ శ్రీ మహావిష్ణువు ఎక్కడికి వెళ్ళాడో చెప్పు. కాకపోతే ఇక్కడ అన్ని శ్రీహరిని అన్ని మాటల్ని దూషిస్తూ అయినా కూడా శ్రీహరిని తలుచుకుంటున్నాడు. ఆ శ్రీ మహావిష్ణువుకు ఎన్ని పేర్లు వచ్చాయో నేను మొదటి నుంచి చెప్తుంటే అసలు ఒక్క శ్లోకంలోనే గిన్నున్నాయి అంటే ఇంతకుముందు కూడా ఏంటి రమేశః, హరిహి, మురారిహి, కేశవ, విష్ణువు ఇన్ని పేర్లు అసలు అనుకోకుండానే హిరణ్యకశిపుడు దూషిస్తూ కూడా తలుచుకుంటున్నాడు. తదనంతరం ఎక్కడున్నాడో చూపించు అని అనగానే తత్శ్రుత్వా వచనం బాలః ప్రహ్లాదస్మితపూర్వకం జగాదస రమేశస్తు సర్వవ్యాపీ మహాబలః. మీకు అర్థమైపోయి ఉండాలి శ్లోకం చదువుతుంటేనే. తత్శ్రుత్వా వచనం బాలః ప్రహ్లాదస్మితపూర్వకం జగాదస రమేశస్తు సర్వవ్యాపీ మహాబలః. తత్శ్రుత్వా ఆ మాటల్ని విన్నాడు. ఏ మాటల్ని విన్నాడు? హిరణ్యకశిపుడు ఇంత దూషిస్తుంటే ఆ మాటల్ని విని బాలః ఆ బాలుడైనటువంటి ప్రహ్లాదుడు స్మితపూర్వకం నవ్వుతున్నటువంటి ముఖము కలవాడై, ఎందుకు అంటే తండ్రి మీద ఉన్నటువంటి గౌరవం. తల్లిదండ్రులు ఎటువంటి వాళ్ళైనా పిల్లలు అసలు ప్రహ్లాదుడు ఎట్లా ఉంటున్నాడు, తండ్రికి గౌరవం ఇస్తున్నాడు. శ్రీహరిని అతను ఎక్కడున్నాడు అది ఇది అని దూషిస్తున్నాడు కానీ ఆ దూషించినటువంటి మాటల్ని తండ్రిని వ్యతిరేకించట్లేదు. ఇతని ధర్మాన్ని పాటిస్తున్నాడు. స్మితపూర్వకం నిదానంగా చిరునవ్వుతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. జగాదస రమేశస్తు సర్వవ్యాపీ మహాబలః. ఓ తండ్రి, ఆ మహాబలుడైనటువంటి ఆ రమేశుడు ఆ శ్రీ మహావిష్ణువు సర్వవ్యాపి అన్నింట్లో ఉన్నాడు అని ప్రహ్లాదుడు హిరణ్యకశిపునితో చెప్పెను. తదనంతరం తర్వాత శ్లోకం. తస్య సంహరణం నైవ శక్యం తేస్తి నిశాచరా స్తంభేస్తి శ్రీపతిర్విష్ణుః వర్తతే సర్వగోచరః. తస్య సంహరణం నైవ
శక్యం తేస్తి నిశాచర స్తంభేస్తి శ్రీపతిర్విష్ణు వర్తతే సర్వగోచర. ఎవరితో అంటున్నారు ఇప్పుడు? ప్రహ్లాదుడు హిరణ్యకశపునితో చెప్తున్నాడు, ఓ తండ్రి, తస్య సంహరణం నైవ, అతన్ని సంహరించడం శక్యం న శక్యం, శక్యం కాదు, అతనిని సంహరించడం నీ వల్ల కాదు. నిశాచర, నిశ అంటే రాత్రి, చర అంటే కదిలేవాడు. రాత్రిపూట కదిలేటువంటి వాడిని ఏమంటారు అంటే రాక్షసుడు అని అంటారు. మరి ఇప్పుడు రాత్రిపూట పని చేసుకునేటువంటి వాళ్ళను, రాత్రిపూట మొత్తం మెలకువతో ఉండి ఉదయం పడుకునేటువంటి వాళ్ళను, ఉదయం నుంచి సాయంత్రం దాకా పడుకొని సాయంత్రం నుంచి రాత్రి దాకా వర్క్ చేసుకునేటువంటి వాళ్ళను, మళ్ళీ తెల్లవారుజాము దాకా వర్క్ చేసుకునేటువంటి వాళ్ళను మరి రాక్షసులు అనాలా, మానవులు అనాలా, ఏంటో అర్థం కావట్లేదు నాకు. చెప్పుకోవాలనుకుంటే చాలా విషయాలు ఉంటాయి, కానీ అక్కడ ఉదయాలు, ఇక్కడ రాత్రుళ్ళు, ఇక్కడ రాత్రుళ్ళు అక్కడ ఉదయాలు. అక్కడి వాళ్ళకు అటు వాళ్ళు కరెక్ట్, ఇక్కడి వాళ్ళు ఇటు వాళ్ళకు కరెక్ట్. మనం కరెక్ట్, వాళ్ళు కరెక్ట్. కానీ వాళ్ళను మనం అనుసరిస్తే మనది తప్పు, మనల్ని వాళ్ళు అనుసరిస్తే వాళ్ళకు తప్పు. సరే, ఈ విషయాలు పక్కన పెట్టేద్దాం. కానీ నిశాచర, రాత్రిపూట సంచరించేటువంటి వాడు అంటే, ఓ నిశాచర, ఓ రాక్షస రాజా, ఓ రాక్షసేంద్ర, అతనిని సంహరించడం నీ వల్ల కాదు. స్తంభేస్తి శ్రీపతిర్విష్ణు, ఆ శ్రీపతి అయినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు, శ్రీ అంటే లక్ష్మి, పతి అంటే భర్త, శ్రీ మహాలక్ష్మితో కూడుకుని ఉన్నటువంటి వాడు ఆ శ్రీ మహావిష్ణువు స్తంభే అస్తి, స్తంభంలో వర్తతే ఉన్నాడు. సర్వగోచర, అతను అన్నింట్లలో ఉన్నాడు, ఆ స్తంభంలో కూడా ఉన్నాడు అని స్టేట్మెంట్ ఇచ్చేశాడు ప్రహ్లాదుడు. తదనంతరం తర్వాత తదా హిరణ్యకశిపుః క్వ హరిస్తే ఇతి బ్రువన్ గదా ప్రహారమకరోత్ స్తంభస్యోరి రాక్షసః. తదా హిరణ్యకశిపుః క్వ హరిస్తే ఇతి బ్రువన్ గదా ప్రహారమకరోత్ స్తంభస్యోపరి రాక్షసః. తదా అప్పుడు హిరణ్యకశిపుడు క్వ హరిస్తే, ఆ శ్రీహరి ఎక్కడ ఉన్నాడు, ఇందులో ఉన్నాడా, ఇతి అనే పదం వచ్చినప్పుడల్లా అని అర్థం చేసుకోవాలి. ఇతి అని బ్రువన్ పలుకుతూ గదా ప్రహారమకరోతు స్తంభస్య ఉపరి, స్తంభము పైన గదతో ఒక్కసారిగా కొట్టాడు. రాక్షస, ఆ రాక్షసేంద్రుడైనటువంటి ఆ హిరణ్యకశిపుడు. ఇక్కడ 2 శ్లోకాల యొక్క భావం ఏంటి? ఆ ప్రహ్లాదుడు ఏమని చెప్తున్నాడు? ఓ నిశాచర, స్తంభంలోనే కాదు, ఆ శ్రీహరి మొత్తం సర్వవ్యాపకుడు అని అంటూ అతనిని వధించడం నీ వల్ల కాదు. ఎందుకంటే నిన్ను సృష్టించినటువంటి వాడే నన్ను సృష్టించాడు. ఇప్పుడు నువ్వు నేను సృష్టికి కారణమైనటువంటి వాడు, ఈ మొత్తం యావత్ సృష్టిలో ఉన్నటువంటి ప్రాణులన్నింటికి ఆధారభూతమైనటువంటి వాడు ఆ పరమాత్ముడైతే, ఆ పరమాత్ముడిని నువ్వు చంపుతా అంటావేంటి? అతన్ని అంతమొందించడం నీ వల్ల కాదు, నా వల్ల కాదు, నిన్ను నన్ను డిసైడ్ చేసేటువంటి వాడు అతను అని అనగానే, తదా అప్పుడు హిరణ్యకశిపుడు ఎక్కడ ఉన్నాడు, ఈ శ్రీహరి అని అంటూ గదా ప్రహారమకరోత్, ఆ గదను ఒక్కసారిగా ఆ స్తంభము పైకి ప్రయోగించాడు, ఆ స్తంభాన్ని కూలదోశాడు. తర్వాత తదనంతరం ఏమి జరుగుతుందో రేపటి క్లాస్లో మనం చూద్దాము. శుభం భూయాత్.